తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఒక సంవత్సరాంత కాలంలో మనం ప్రవేశించి ఉన్నాం. మరి ఈ సమయం చాలా ఉత్కృష్టమైనటువంటి సమయం, మంగళకరమైన సమయం, ఒక శుభాన్ని కోరుకునేటటువంటి సమయం, దేవునికి దగ్గరగా చెరువులో జీవించి ఆయన సన్నిధానంలో ఒక్కసారి వెనక్కి తిరిగి మన యొక్క గత సంవత్సర కాలపు మన జీవితం అంతటిని బట్టి దేవునికి ఆయన ఇచ్చిన కాపంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించే సమయం. అన్నిటికంటే ముఖ్యంగా ముందున్న కాలంలో ఒక గొప్ప నిరీక్షణతో దేవుడి వైపు చూస్తూ ఆయన కృప అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసే సమయం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని మన పాత నిబంధన లేక తనాఖ్ గ్రంథంలో హబక్కూకు గ్రంథాన్ని తీస్తున్నాను. 3వ అధ్యాయము 1-2 వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. హబక్కూకు. ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన. ప్రభువా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. కాలములు, సమయములు మీ స్వాధీనంలో ఉంచుకునే మహాదేవ, సృష్టికర్తమైన ప్రభువా, నిన్న నేడు రేపు ఎల్లవేళలా ఉనికి కలిగి ఉన్న శాశ్వతుడు అయిన దేవుడవు నీవే. వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నీ అధీనంలో లేని అణువంటూ ఏదీ లేదు ఈ మహాసృష్టిలో. ఈ విశ్వమంతయు నీ స్వాధీనంలోనే ఉన్నది, నీ అనుజ్ఞలోనే, నీ శాసనము కింద, అంటే నీ యొక్క దాని ప్రతి చలనము నీ యొక్క స్వాధీనంలోనే ఉన్నదని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమంతటి వారము ఈ సృష్టిలో అతి చిన్ని అణువులకు పోలిన వాళ్ళ వారం మేము. అయినా మమ్మను మీరు ప్రేమించి మాకు పేరిచ్చి మమ్మను తండ్రి నీవు నీ హక్కును చేర్చుకొని మమ్మను దీవిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సంవత్సరాంత కాలంలో మరో సంవత్సరం వైపు మేము అడుగుడుతూ ఉన్నప్పుడు నీ యొక్క కృపాహస్తం మాతో ఉంచాలని, మమ్మను పట్టుకోవాలని, నడిపించాలని, నీ స్పర్శతోనే మరొక సంవత్సరం వైపు మమ్మల్ని నడిపించి దీవించుమని, తత్సంబంధమైన శుభములు, మంగళకరమైన దీవెనలను మా ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించాలని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ఆశీర్వాదములు, కృపలు మీకు తోడైండునుగాక. ఈ దినము నిజంగానే ఒక ఆనందదాయకమైనటువంటి దినంగా పరిగణిస్తాం. ఏ సంవత్సరాంతపు దినమైనా కూడా ఒక టెన్షన్తో కూడుకున్నటువంటి సమయం ఉంటుంది. నేను సరిగ్గా ట్రైన్ ఎక్కువే వరకు ఎన్నెన్నో మాట్లాడుకుంటాం మనం. ట్రైన్ కదిలేటప్పుడు మనకు ఎక్కడ లేని భావోద్రేకాలు వస్తాయి. ఏదో చెప్పాలని, ఏదో వినాలనే తపన. లేక ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు, ఇంకా లోపలికి వెళ్ళిపోయి కస్టమ్స్ దాటి అడుగు పెట్టేటప్పుడు మళ్ళీ ఎంత అరే వెళ్ళిపోతున్నామా లోపలికి అని. అంటే అర్థం ఏంటంటే, ఈ కదిలే సమయంలో మనం వేసే ముందడుగు చాలా భావోద్రేకంతో నిండినటువంటిది గాను, మనకు తెలియనటువంటి ఒక ఆశ, తెలియనటువంటి ఆలోచనలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అటువంటిదే ఈ సంవత్సరం గతించి వెళ్ళిపోతూ ఉంటే మరో సంవత్సరం వైపు అడుగుట్టడం అనేటువంటిది. ఇట్స్ ఏ పెక్యూలియర్ టైమ్. ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ టైమ్, ఎ మిస్టీరియస్ టైమ్. ఇది చాలా సున్నితమైనటువంటి ఘట్టం. ఈ అడుగు వేయటంలోనే ఈ ట్రాన్సిషన్ బిట్వీన్ దీస్ 2 స్టెప్స్, ఈ 2 అడుగుల మధ్యలో ఉన్నటువంటిది ఒక మార్పు. అది దేవుని సన్నిధిలో జరిగే మార్పుగా మనం చేసుకోగలిగితే అంతకంటే పుణ్యం ఇంకేం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హబక్కూకు గ్రంథాన్ని నేను మీ కొరకు ఎందుకు చదివానంటే, ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ పాపులర్ టెక్స్ట్స్ విచ్ టాక్ అబౌట్ ట్రాన్సిషన్ ఆఫ్ అవర్ జర్నీ. మన యొక్క ప్రయాణాన్ని సూచించేటటువంటి గొప్ప ఆలోచన ఈ హబక్కూకులో మనం చూస్తున్నాం. హబక్కూకు అనేటువంటి హబక్
హబక్ అంటే అర్థం ఏంటంటే మనం కౌగిలించుకోవటం, పరిష్వంగన. ఇంకో రకంగా చెప్పాలంటే దేవునితో వనగూడిన పరిష్వంగన, అంటే దేవునితో లీనమయ్యేటటువంటి పరిష్వంగన, కౌగలింత, అండ్ టు ఎంబ్రేస్. హబక్కూక్ అంటే హబక్కూకు 2 సంగతులు ఉన్నాయి. ఒకటేంటంటే ఆయన చెప్పేటువంటిది మనం పొందినటువంటి ఆనందం అంతటికీ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఈ సమయంలో అంటాడు ఒకటి. ఇక రాబోయే సమయంలో దేవుడు ఇంకొక ప్రవక్తను పంపుతాడన్నట్టు ఒక ప్రవచనం చెప్తాడు ఆయన. అది ఎవరనేది తర్వాత మాట్లాడుకుందాం. హబక్కూకు కాలము చాలా ఆశాజనకమైన కాలం. చెప్పుకోదగినంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఏం జరగల. ఎందుకంటే వీరికి ముందున్న వాళ్ళ కాలంలో బబులోను చెరలో ప్రజలకు వచ్చి కష్టపడ్డారు. అప్పుడు యూదా, ఇశ్రాయేల్ 2 కూడా చెరలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు దక్షిణ భాగం యూదా జోసయ్య అయితే యెషయి అనేటువంటి రాజు చిన్న బాలుడిగా వచ్చి అతను పాలన చేస్తున్నాడు. రిఫార్మర్ ఆయన, సంస్కర్త, దైవ గ్రంథాన్ని వెలికి తెచ్చినవాడు, దేవాలయంలో ఆరాధనలను పైకెత్తినవాడు, ఆరాధన కేంద్రితమైనటువంటి ప్రాముఖ్యతను వివరించినవాడు, ధర్మశాస్త్రం యొక్క శ్రేష్టతను ఇతరులకు తెలియజెప్పినవాడు, అన్నిటికంటే గొప్పగా దేవుని పవిత్రతను గురించి పైకెత్తినవాడు. ఎవరు? యెషయి. ఉత్తర భాగం ఇశ్రాయేలు దురదృష్టవశాత్తు ఇంకా చివరి భాగంలో ఉన్నారు చెరలో. వాళ్ళు దాన్ని నియో బాబిలోనియన్ లేక నియో అసీరియన్ చెర అంటారు. అంటే ఇక ముగింపుకు వచ్చేసింది ఈ చెర. 612 క్రీస్తుకు పూర్వం, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు క్రీస్తు పూర్వం అనకూడదు అంటున్నారు, సామాన్య కాలం అంటున్నారు. అయినా క్రీస్తు నుంచే ప్రారంభమవుతుంది ఆ ఘట్టం, ముందా వెనక అనేది. ఆ సమయంలో 612 BCలో ఆయన రాయడం జరిగింది. మరి 12 మంది మైనర్ ప్రాఫిట్స్లో 8వ ప్రవక్తగా పేరు పొందాడు ఆయన. వెరీ సాఫ్ట్ మ్యాన్. ప్రొఫెసీస్ చాలా అర్ధయుక్తంగా ఇచ్చినటువంటి వాడు ఈయన. అంటే 7వ శతాబ్దపు 612 AD అదే BC కాలంలో ఉన్నటువంటి వాడు ఆయన చెప్తున్నటువంటి ఈ ప్రవచనాలు ఆల్మోస్ట్ 70 సంవత్సరాల బానిసత్వపు ముగింపు దాదాపుగా వచ్చేసారు వీళ్ళు. 70 సంవత్సరాల ముగింపుకి. ఆ టైంలో ఆయన ఏమంటారంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కోపించుచునే, ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఆంగ్ల భాషలో 3 టెలిగ్రాఫిక్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే, నూతనపరచుము, రిపీట్ ఆర్ రెన్యూ. రెండవది తెలియజేయము, రివీల్ అంటే డిస్క్లోజ్, అన్రెవైల్ అనే పదాలు ఉన్నాయి. జ్ఞాపకము తెచ్చుకొనుము, రిమెంబర్. అంటే రిపీట్ ఆర్ రెన్యూ, రివీల్ అండ్ రిమెంబర్ అనే 3 ప్రాముఖ్యమైనటువంటి మాటల చుట్టూ మన ఈ ధ్యానం అల్లుకొని ఉంటుంది మనకి. ఈ 70 సంవత్సరాల బానిసత్వపు కాలంలో మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దేవుని చేతిలో మనం ఎంత బలంగా ఉన్నాం అనేది. అప్పటికే ప్రవచనాలు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గారు చెప్పినట్లుగా మనము దేవుని చేతిలో మట్టి వంటి వారము, దేవుడు ఈ కుమ్మరి అని ఆయన. అంటే ఇర్మియా కూడా అదే చెప్తాడు అనుకోండి. అంటే వీఆర్ ది వర్క్ ఆఫ్ ది హ్యాండీ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో మనము పని ముట్టులం. మనం దేవుని చేతిలో, ఆయన శిల్పి చేతిలో ఉన్న పని వాళ్ళం అన్నట్టుగా. యోబు కూడా 10వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, నీ చేతులతో నీవు మమ్మను తయారు చేసావు దేవా,
నువ్వు ఆకాశము నుండి తేరి చూసినప్పుడు నీ ద్రాక్షవల్లిని నువ్వు చూస్తూ ఉన్నావు పైనుంచి ఎలా ఎదుగుతుంది అనేది. నువ్వు చేసుకున్నదే, నువ్వు నాటిన మొక్కే. ఈ రెండు కూడా మిస్టీరియస్ ధ్యానాలుగా చూడవచ్చు. అంటే మనం అశక్తులుగా, దేవునిపై ఆధారపడిన వాళ్ళంగా, దేవుని చేతి పనులముగా, కేవలం దేవుడు మనల్కి ఇస్తేనే తీసుకునే వాళ్ళంగాను, దేవుడు నడిపిస్తేనే నడిచే వాళ్ళంగాను, కేవలము మనము నిమిత్త మాత్రులుగానే ఉన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంలో ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన కార్యములను నూతనపరచుము అని అడుగుతున్నాడు హబక్కూకు. ఏ కార్యాలు నూతనపరచుము అని అంటే, ఈ శ్రమ కాలంలో, ఈ బానిసత్వపు కాలంలో ఇశ్రాయేలీయులు పదే పదే వాళ్ళ ఐగుప్తు బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అది చాలా పెద్ద కాలం, అది కొన్ని వందల సంవత్సరాలు ఉన్నారు అలా. ఆ కాలాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఎలా అక్కడి నుంచి నీ హస్తాన్ని జొప్పించి మమ్మను ఈ చరిత్రలోంచి, మమ్మను ఇందులో నూతన చరిత్ర వైపు నడిపించి మమ్మను విడుదల కలుగు చేశావు. అంటే మోషే ద్వారా జరిగినటువంటి ఆ రెవల్యూషన్, దానిని తిరిగి మరలా రెన్యూ చేయమని అడుగుతున్నారు, మరలా రిపీట్ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే అలా జరిగితే తప్ప మేము ఇక్కడి నుంచి బయటికి కదలలేము అనేటువంటిది వాళ్ళ ప్రార్థన. ఈ హబక్కూకు ఎంబ్రేస్ ఇంకొక అర్థం ఏంటంటే, ద అదర్ సైడ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎంబ్రేస్ ఈజ్ రెజిలింగ్. దేవునితో కాదు పెనుగులాట, ఇక్కడ తమలో తామే ఆత్మ సంఘర్షణ చేసుకోవాలి. ఇక్కడ తమను తాము తెలుసుకోవడం కొరకు ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ నూతన పరచబడడంలో చేంజ్ ఉంటుంది, నూతన పరచబడడంలో కొత్త మొలక ఉంటుంది, చిగురు ఉంటుంది. ఇక్కడ మనల్ని పునరుజ్జీవింపజేసేటువంటి అనుభవం కనబడతా ఉంటుంది. మన యొక్క దేవునితో వనగూడినటువంటి మన నిబంధనను మనం తిరిగి దానిని వినూత్నపరుచుకునేటువంటి అవకాశం మనకు దొరికింది. ఇక్కడ అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన, బరీత్ అంటే కవెనెంట్. ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటంటే అబ్రహాముతో, నేను పెద్ద జనాంగంగా చేస్తాను అన్నాడు. నీ సంతానాన్ని సముద్రం ఒడ్డులో ఉండి ఇసుకరేణువుల కంటే మించి ఉంటారు నీ సంతానం అన్నాడు. చివరిగా ఏమన్నా అంటే, నువ్వు అబ్రహామువే, నేను ఇప్పుడు అబ్రహాముగా మారుస్తానంటున్నాడు. నువ్వు నీ స్వాస్థ్యానికే నువ్వు పితరుడివి, కానీ ఇప్పుడు నేను ఐ విల్ మేక్ యూ ఫాదర్ ఆఫ్ ఆల్ ఫెయిత్ఫుల్ వన్ ఇన్ ది వరల్డ్, దోస్ హూ ఆర్ బిఫోర్ యూ, దోస్ హూ ఆర్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ యూ. నీ ముందున్న వాళ్ళకి, నీ తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా యు ఆర్ యూనివర్సల్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. సర్వ సృష్టిలో ఉన్నటువంటి విశ్వాసులకు నీవు తండ్రి. ఎ న్యూ నేమ్, ఎ న్యూ ఐడెంటిటీ, ఒక నూతన గుర్తింపు ఆయనకు దొరికింది. అంటే దేవుడితో ఒక సంబంధం, తన తర్వాత వచ్చే సంతానానికి అబ్రహాం ఒక సంబంధం. చిరకాలం అబ్రహాముని ఎవరు మర్చిపోరు. ఇంకా వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏది మాట్లాడాలన్నా మేము అబ్రహాం సంతానం అంటారు వాళ్ళు. ఏది మాట్లాడినా అబ్రహాముకు స్వాస్థ్యంగా ఇస్తానన్న భూమిలో మేము ఉన్నాం అంటారు. సో ఎటు రిఫరెన్స్ తీసుకున్నా కూడా అబ్రహాము హీ బికమ్స్ ఏ సెంట్రల్ ఫిగర్ ఫర్ దెమ్. ఆయనతో దేవుడు చేసినటువంటి ఒక నూతన నిబంధన, నూతన నియమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సముద్రం ఒడ్డు నుండి ఇసుకరేణువుల వంటిగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను అన్నప్పుడు పేరు మార్పు జరిగింది, ఆయన స్థితి మార్పు జరిగింది. ఇదే నిబంధన జరిగేటప్పుడు యాకోబు ఆ యబ్బోకు రేవు దగ్గర చేసిన పెనుగులాటలో కూడా అక్కడే అదే జరుగుతూ ఉంది. ఆ పెనుగులాటలో అతను ఎవరితో అతను పెనుగులాడాడో ఆ మనుష్యుడు, అంటే అన్నోన్ పవర్, దూరం అయ్యే ముందు నిన్ను నాకు చూపించు నాకు అని అడుగుతాడు. నిన్ను విడవనంటాడు యాకోబు. నువ్వు నా ముఖం చూడలేవు నాన్న అని చెప్పి, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదంటే యుక్తిపరుడవు నువ్వు, ఇప్పుడు వరకు యుక్తి లేదు ఇక నీలో, ఇప్పుడు నిన్ను మారుస్తున్నాను. నీ తొడ ఊడు వసిలిన తర్వాత, అంటే యు గాట్ ఎ వూండ్, యు గాట్ ఎ పెయిన్, అండ్ యు ఆర్ నో మోర్ ది సేమ్ ఓల్డ్ పర్ఫెక్ట్ పర్సన్ హూమ్ ఐ మేడ్. అది నీకు ఉపయోగం కలగల. ఇప్పుడు నువ్వు కొంచెం పుట్టిదనంగా ఉంటావు నువ్వు, అయినా సరే నీ పేరు మారింది. ఏంటంటే ఇజ్రాయేల్. నువ్వు లైఫ్ అంతా కూడా స్ట్రగుల్ అయ్యి నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు. ఈ సంఘర్షణలో నీవు ఒక జనాంగాన్ని నువ్వు తయారు చేస్తావని.
ఎ చేంజ్డ్ ఐడెంటిటీ. ఇప్పటి నుంచి నీ యుక్తితో కాదు, దేవుని శక్తితో నువ్వు ఆధారపడాలి అని అంటాడు. డిపెండబిలిటీ ఆన్ గాడ్ ఈజ్ ది రియల్ రెన్యువల్ ఆఫ్ లైఫ్ ఇన్ జేకబ్. యాకోబులో వచ్చినటువంటి ఒక వినూత్నమైన మార్పు. ఇంతకాలం ఎన్నెన్నో పనులు చేశాడు. అన్నను మోసం చేసి యుక్తితో వెళ్ళాడు, అక్కడ లాభాన్ని మోసం చేస్తున్నాడు, ఏదో చారులు అంటున్నాడు, గొర్రెలు అంటున్నాడు, మచ్చలు అంటున్నాడు, ఏమో సంపాదించుకోవాలనే తపన అంత పోయింది. ఇక నౌ ఈజ్ టోటల్లీ ఇన్ ద గ్రిప్, ఇన్ ద మౌల్డ్, ఇన్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్. అతని పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. నీ పేరు తరతరాలకు ఉంటుంది అన్నాడు. ఆశ్చర్యం కాకపోతే ఈవెన్ టుడే ద పీపుల్ ఆర్ కాల్డ్ ఓన్లీ ఇజ్రాయెల్. అది చాలా గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ ఏంటంటే ఆ స్థలానికి కూడా పేరు మార్చేశాడు దేవుడు. ఏంటంటే పెనుయేల్, పానీమ్, ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖము నేను చూచాను అంటున్నాడు. నిజానికి ఫేస్ టు ఫేస్ చూడకపోయినా హీ హెస్ టచ్డ్ ది పవర్ ఆఫ్ గాడ్. దేర్ ఫార్ దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ పెనుయేల్, మీన్స్ ద ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖము అనేది. ఎ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఎ పర్సనల్ విట్నెస్. ఇది మాకు కావాలి దేవా. మా చెరలో, ఈ నియో బాబిలోనియన్ చెరలో ఉండగా మాకు ఈ అనుభవం కావాలి. మాకు రెన్యూ చేయండి. వాళ్ళు మా పితరులతో నువ్వు చేసిన ఈ కవినెంట్, అబ్రహాంతో కానీ యాకోబుతో కానీ నువ్వు చేసిన నిబంధన మాతో కూడా చేసి నీవు మా మీద కోపం చూపించు మాక. సంవత్సరములు జరుగుతుండగా ఆ కార్యము, ఇశ్రాయేలు ఆరిన నేలను, ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిపించిన అనుభవం మాకు కావాలి. మమ్మల్ని తిరిగి, వాళ్ళేమో వాగ్దాన దేశం వైపు వస్తున్నారు, మేము మరల తిరిగి అదే దేశంలోకి మళ్ళీ వేరే చోట నుంచి రావాలి, ఇంకో డైరెక్షన్లో నుంచి వస్తున్నాం. మేము మమ్మల్ని ఆ వాగ్దాన దేశంలో తీసుకెళ్ళి, మమ్మల్ని కూడా అబ్రహాం సంతానమే కాబట్టి, మేము కూడా ఇశ్రాయేలీలం కాబట్టి ఆ అనుభవాన్ని మాకు మాకు అది తిరిగి పునరుద్ఘాటన చేయమని అడుగుతున్నారు వాళ్ళు. ఇది హబక్కూకు ప్రవచనంలో ఒక భాగం. అది ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు డిస్కవర్ గాడ్ ఇన్ ది ట్రాన్సిషన్ ఆఫ్ ది 2 periods ఆఫ్ చెర, విడుదల. ఈ మధ్యలో వాళ్ళు దేవుని యొక్క సెంట్రాలిటీ, దేవుని కేంద్రాన్ని చూస్తున్నారు. ఇక్కడ దేవుని శక్తిని వాళ్ళు కొత్తగా అన్వేషిస్తున్నారు. దేవుడిపై ఆధారపడడం అనేటటువంటిది వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వీళ్ళ వల్ల కాదు అది, వీళ్ళ అశక్తులు. కేవలం దేవుని చేతిలో వాళ్ళు ఉండటం అనేది. మనం నూతన నిబంధన వచ్చినప్పుడు కూడా పేతురు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 68-69 వచనాల్లో. ఏంటి సంగతి పేతురు అని అడిగితే, ఏముంది ప్రభువా, నీవే నిత్య జీవ పూటలు కలిగిన వాడు అంటాడు. అంటే వేర్ ఎల్స్ కెన్ వి గో? నీ యొక్క అమృత వాక్కులు విన్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళగలం అంటాడు. నీవే నిత్య జీవ పూటలు గలవాడు ప్రభువా, మేము ఇంకా ఎవరి వద్దకు వెళ్ళుదుము అంటాడు. ఇట్స్ ఎ ఫ్రెష్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెస్సయా. రావాల్సిన మెస్సయా నువ్వే అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నట్టు చెప్తున్నాడు ఆయన. అలాగే ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన మీద ఆధారపడిన జీవితాన్ని సౌలు అనేవాడు నేర్చుకున్నాడు. అక్కడ దమస్కు మార్గంలో నేర్చుకొని, అంటే పేర్లే మారలా. సౌలు అనేది పాత నిబంధన పరమైన హెబ్రూ నేము, పౌలు అనేది అరామీ నూతన నిబంధన పేరు, అంతే తప్ప పేర్లు ఆయన మారింది. మనసు మారింది. అతను దేవుడిపై ఆధారపడడం కొత్త విధానంలో దేవుడిపై, ఇదివరకు అదే దేవుడిపై ఆధారపడ్డాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా అతను దేవుడి దగ్గరికి రావడం అనేది ఇట్స్ ఎ న్యూ రెవల్యూషన్ అనేది చూస్తున్నాడు. దావీదు కీర్తన 78 దావీదు కీర్తనలో మనం చూస్తే అక్కడేం కనబడుతుందంటే, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. ఆయన ఏం చేశాడు? యెహోవా స్తోత్రక్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము అంటున్నాడు. పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలు దాన్ని వివరించినట్లును దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండేదానికి. అంటే ఏంటంటే ది మిస్టరీ ఆఫ్ ది పాస్ట్, ది మిస్టరీ ఆఫ్ ది పాస్ట్. గూఢవాక్యములు ఇదివరకు జరిగినటువంటివి, ఆల్ ది స్టోరీస్ ఆఫ్ గాడ్స్ క్లోజ్నెస్ టు దెమ్, దేవుడు వారికి ఇచ్చినటువంటి విడుదల కలిగినటువంటి ఆ మహత్కార్యములను మేము తప్పకుండా చెప్పాలి. మా పిల్లలకు మేము చెప్పాలి. మేమేం అనుభవించాము,
మా కండ్లారా అనుభవించాం మేము ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు. బబులోను చెర నుంచి వచ్చేసినప్పుడు కూడా మేము ఆ అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని ఇతరులకు చెప్పాలి మేము. మా పూర్వ స్థితిని విలాప వాక్యం 5వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, మా పూర్వ స్థితిని మాకు కలుగ చేయము. అంటే రీఎస్టాబ్లిష్ అవర్ లైఫ్ ఆఫ్ లిబర్టీ. మా స్వేచ్ఛతో కూడినటువంటి మా దేశంలో మా మన్ను మేము పండించుకోవాలా, మేము మా పంటలు మేము తినాలా. నువ్వు ఆ రోజు అదే కదా అబ్రహాముకు వాగ్దానం చేశావు, ఇవాళ తిరిగి మరలా మా దేశంలోకి మమ్మల్ని చేర్చు. అప్పుడు వాగ్దానం అది. ఇప్పుడు వాగ్దానం నెరవేర్పు, తిరిగి మరలా మేము కొత్త అనుభవాన్ని ఇక్కడ మేము పొందుకోవాలనేటువంటిది ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ దీస్ ఇయర్స్ ఆఫ్ ట్రాన్సిషన్. తిరిగి వచ్చేటప్పుడు ఈ బబులోను చెర నుంచి హబక్కూకు ప్రవచనం చాలా గొప్పగా ఘనంగా అది పనికొచ్చింది. దిస్ ఈజ్ ఏ హిస్టరీ, ఏ పార్ట్ ఆఫ్ హిస్టరీ. చరిత్రలో ఒక భాగం ఇది. ఏంటంటే వెనక వైపు చూస్తున్నాం మనం కదా, భూత భవిష్యత్ కాలాలను మనం చూసి వాటి మధ్యన ఉన్న వర్తమానాన్ని వాళ్ళు హబక్కూకు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇది నెంబర్ 1. రెండోది ఏమంటున్నా అంటే, సంవత్సరములు జరుగుచుండగా ప్రభువా, సంవత్సరములు జరుగుచుండ నీ కార్యము నూతనపరచుము అని చెప్పాక దాన్ని అడుగుతున్నాడు, ఈ సంవత్సరములు జరుగుచుండగా ఇవి నీ కార్యములు మాకు తెలియజేయము. ఇప్పుడు రివీల్ దోస్ థింగ్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అస్ అవుట్. రివీల్ దోస్ థింగ్స్ హౌ యూ విల్ బ్రింగ్ అస్. ఆయన ఏమంటాడు, మిమ్మల్ని పక్షి రెక్కల మీద, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, మిమ్మల్ని నా గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి అన్నాడు. అది ఎప్పుడు? పాత రోజుల్లో. నిజానికి గద్ద రెక్కల మీద వాళ్ళు వచ్చినట్టు కాదు వాళ్ళు. బట్ ది వెరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ రెడ్ సీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఆయన భుజస్కంధాల మీద ఆయన అట్లా తెచ్చాడనమాట. వాళ్ళ కళ్ళతో అనుభవం చూశారు. మాకు ఆ అనుభవం కావాలి మాకు. కాబట్టి ఆ అనుభవాన్ని మాకు కూడా తెలియజెప్పు. యు అన్వెయిల్, ఈ తెరను నువ్వు పైకెత్తేసి అనుభవాన్ని మరలా మాకు ఒకసారి చూపించు. నువ్వెలా నీ భుజస్కంధాల మీద గద్ద రెక్కల మీద తెచ్చినట్టు అంటున్నావు, ఇవాళ మమ్మల్ని కూడా నువ్వు వెనక్కి తీసుకొని వస్తున్నట్టు మాకు తెలుసు. మాకు దావీదు కీర్తన 27:14 వచనం ఉంటాడు, యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము అంటే దిస్ ఇస్ వాట్ వీ గెట్ ఫ్రమ్ దట్. ఆ దేవునిపై ఆధారపడినప్పుడు పొందేటటువంటి ఈ అనుభవము మాకు కావాలి, ఈ అనుభవం మాకు కావాలి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ ది రెన్యువల్. ఈ వినూత్నపరచబడే దాంట్లో నూతన చిగురు ఎట్లా వస్తుందంటే, నీవు తెర పైకి లేపినప్పుడు ఈ నూతన సంవత్సరం మా కంటికి కనబడాలి, ఒక పిక్చర్ కనబడాలి మాకు. ఆ తెర తెరిచినప్పుడు అక్కడ ఏమున్నదో మాకు ముందున్న సంవత్సరం మాకు తెలియాలనేది. అంటే నీకెందుకయ్యా నేను నడిపిస్తున్నాను దేవుడు అనొచ్చు, కానీ మానవుడు ఆశ ఏంటంటే అక్కడ ఏముందో చూడాలనేటువంటి ఆ అన్వేషణ, ఆ డిస్కవరీ అనేది మానవుల్లో మనకు కనబడతా ఉంటుంది అనమాట. రివీల్ in the midst of this particular point of history, we want to know how you are going to reveal us. మమ్మల్ని ఎలా నీవు బయటికి తీసుకొని వస్తున్నావు అనేది చూపించు మాకంటాడు. ఇది ఒక గొప్ప, మన పాత రోజుల్లో మనకు సామెత ఏంటంటే, ఈ మైలురాళ్ళు, ఈ యొక్క రోడ్లు బాటలన్నీ కూడా ఏంటంటే అవి నాగరికత యొక్క చిహ్నాలు. దే ఆర్ ది సైన్స్ ఆఫ్ సివిలైజేషన్. ఆయన అది చరిత్ర. ఏది ఆయన మనలా తిరిగి మనకి అది రిపీట్ చేయమని అడగటం, ఆ అనుభవాన్ని పురస్కరించి వినూత్నపరచడం అనేది. ఇప్పుడు ఇదేంటంటే ఈ సివిలైజేషన్ది ఎట్లాగంటే, ఇది ఈ నూతన చిగురు అనేటటువంటిది మనకు దేవుని యొక్క దేవుడు ఏ నాగరికత, ద కల్చర్ ఆఫ్ గాడ్ అంటాను. అదర్వైజ్ నేను ఏంటి దేవుని కల్చర్ ఏంటంటే, నువ్వు ఎన్నిసార్లు దేవుడిని నేను కాదనుకుని నువ్వు వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నాను, నేను మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నాను నా వాత్సల్యతతో, మళ్ళీ దగ్గరికి తీసుకుంటున్నాను నేను అనేది. ఇది తర్వాత చెప్తాను దీని గురించిన అనుభవం మీకు నేను. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ న్యూ హిస్టరీ. యెహోషువలో 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు 12 మంది గోత్రికులు 12 రాళ్ళు తీసుకొని మీరు యొర్దాను దాటాలంటున్నాడు. దిస్ ఇస్ అనదర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిబరేషన్.
అలా వెళ్ళేటప్పుడు మీ పిల్లలు అడుగుతారు, రేపు పొద్దున మిమ్మల్ని రాళ్ళు ఎందుకు అని అడుగుతారు. దే ఆర్ ది సైన్స్ ఆఫ్ ది న్యూ కల్చర్, దే ఆర్ ది సైన్స్ సింబల్స్ ఆఫ్ లిబరేషన్. మీరు ఎలా బయటకు దాటి వచ్చేస్తున్నారు, ఎలా మీకు వాగ్దాన దేశం వైపు మీరు వెళ్తున్నారు అనే దానికి ఈ సింబల్స్. యు ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్, ఒక నూతన అనుభవాన్ని మీరు పొందుకునే దానికి ఇవి రాళ్ళు, ఈ సైన్స్. ఇవి రాళ్ళు అంటే పనికిరానివి కాదు, రాళ్ళు అంటే చలనం లేనివి అనుకోకూడదు. దే ఆల్సో హ్యావ్ సమ్ స్టోరీస్ టు టెల్ యూ. అవి కూడా మీకు చెప్తాయి. ఇవాళ ఇస్రాయేల్ దేశం చూడడానికి వెళ్ళినప్పుడు హోలీ ల్యాండ్ టూర్ అని వెళ్తున్నారు. అక్కడ ఏముంటాయని రాళ్ళే ఉంటాయి, అక్కడ గుహలు ఉంటాయి, గ్రోటోస్ ఉంటాయి. అవేం చెప్తున్నాయంటే అవి కదలలేకపోయినా సరే రాళ్ళు, దే గివ్ యూ స్టోరీస్ ఆఫ్ జీసస్. యేసు తిరిగిన స్థలాలు అవన్నీ చెప్తున్నాయి. ఈ రాళ్ళు ఎందుకు, నీ కుమారులు అడుగుతారు, రేపొద్దున నీ కుమార్తెలు అడుగుతారు బహుశా అక్కడికి. సో దేర్ ఫోర్ ఈ రాత్రి మనం ప్రవేశించి మరొక నూతన సంవత్సరంలో అడిగేటప్పుడు దేర్ షుడ్ బి సమ్ సైన్స్. అవేంటంటే నీ పిల్లలు రేపు నిన్ను అడిగేదానికి, ఏంటయ్యా మీరు పొందిన అనుభవాలు ఏంటి మాకు చెప్పండి అని అడుగుతారు. ఎందుకు? ఈ అనుభవాలు మాకు కొత్త దీపికలు, కొత్త చిహ్నాలు, మా యొక్క అభివృద్ధికి, మా నూతనత్వానికి, దేవుడు మాకు ఇచ్చినటువంటి నూతన శక్తికి మీకేం చేశాడో అది మాకు చేస్తున్నాడు అనే అనుభవం మాకు పురస్కరించుకొని, ఇట్స్ ఎ రెన్యువల్ ఆఫ్ అవర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. తల్లిదండ్రులు ఏం పొందారో అనుభవం. ఈ రాళ్ళు ఎందుకు అంటే ఆ రాళ్ళేరా వాళ్ళ భుజాలు ఎక్కించుకున్నారు, వాళ్ళ చెమట, వాళ్ళ స్వేద, వాళ్ళ రక్తము అంటిన రాళ్ళు ఇవి. కాబట్టి దే ఆర్ ఇంపార్టెంట్ టు అస్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఈ రాళ్లతోనే కదా కొత్త దేశంలోనికి మనం ప్రవేశిస్తున్నాం, వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ రాళ్ళు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దీనికి అంటిన చెమట, దీనికి అంటినటువంటి ఆ రక్తము మా పితరులది. అది ఏ న్యూ కల్చర్ కనబడతా ఉంది అక్కడ. ఆయన తన పరిశుద్ధ ఈ నిబంధన పరమైనటువంటి రాళ్ళు అవి. అలాగే మనం నూతన సంవత్సరంకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏ రాళ్ళు వదులుతున్నారు, ఏ రకమైన సంస్కారాలను వదులుతున్నారు, ఏ రకమైనటువంటి నాగరికత చిహ్నాలను బిడ్డలకు వదులుతున్నారు, మనం దగ్గరుండి వాళ్ళకి నేర్పించినటువంటి వాక్యం చదివేదానికి, వాళ్ళని మోకాళ్ళ మీద చేర్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేదానికి. దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ స్ట్రగుల్. ఊరికే యాకోబు ఇజ్రాయేల్ అవ్వలేదు, ఊరికే అబ్రహాం అవ్వలేదు కదా, ఊరికే మోషే ఇంత పెద్ద నాయకుడు, విమోచకుడు కాలేదు. దేర్ హ్యాస్ బీన్ ఎ స్ట్రగుల్, ఏ కన్సిస్టెంట్ వెయిటింగ్ ఆఫ్ నాట్ 1 year 2 years. ఒక్కొక్కడు 45 సంవత్సరాలు వాళ్ళు జీవించారు దేవుడితో వనకూడిన అనుబంధంలో. వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ఈ అనుభవంలో వేర్ ఈజ్ ఎ సైన్ దట్ యు లీవ్ టు యువర్ చిల్డ్రన్? కుటుంబాల్లో ప్రార్థన మోకరించేదానికి నేర్పించావా 40 ఏళ్లలో? వాళ్ళకి ఏమన్నా కంఠస్థ వాక్యాలు నేర్పించి వాళ్ళ జీవితంలో అవసర సమయంలో వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి ఆదరణ వాక్యాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మనసుల్లో? లేదు. ఊరికే గాలికి అలా వచ్చి 40 ఏళ్ళు దాటిపోయి నేను వెళ్ళిపోతానండి అని అంటే కాదు. అక్కడ యూ మస్ట్ లీవ్ కాంక్రీట్ సైన్స్ టు యువర్ చిల్డ్రన్. దేవుని గురించినటువంటి ఈ రాళ్ళు ఎందుకు అని అడుగుతారు వాళ్ళని. స్నేహితులారా, మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే కోపించుచునే ప్రభువా, కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకము తెచ్చుకొనుము. ఏంటి కోపించుచునే అంటే? ఇట్స్ ఏ పేరెంటల్ లవ్. తండ్రి ఎందుకు తిడతాడు ఆలస్యంగా వస్తే ఇంటికి? తల్లి ఎందుకు తిడుతుంది నువ్వు ప్రాపర్గా ఆన్సర్ చెప్పకపోతే? వాళ్ళు తిడతారు, ఎంతసేపు ముద్దు పెట్టుకొని ఉండరాళ్ళు, ఎక్కడో చోట వాళ్ళు గద్దిస్తారు. దట్ ఈస్ పేరెంటల్ లవ్ అంటారు. పెద్దలు ఇచ్చేటటువంటి ఒక గద్దింపది. కోపించుచునే వాత్సల్యత, రియల్ పేరెంటింగ్, ట్రూత్ విత్ లవ్. ఎట్టకంటే ప్రేమ సత్యంతో కూడినటువంటి గద్దింపది. అది నీకు ఇస్తున్నారు వాళ్ళు. ప్రేమతో గద్దించు, తెలుసుకుంటారు పిల్లలు, తెలుసుకుంటారు. నా పిల్లల్ని ఎప్పుడు నేను గద్దించనండి అంటే కూడా తప్పు అవుతుంది. మనం ఏమో అకేషన్స్ టు స్కోల్డ్ దెమ్, టు కరెక్ట్ దెమ్, అవసరాలు. ఎందుకనంటే మన ముందున్నటువంటి మైలురాళ్ళు అట్లాంటి వాళ్ళకి చూపించాలి మనం. ఇది నాన్న దేవుడి నుంచి నేను పొందుకున్నటువంటి మేలు ఇదని వాళ్ళకి చూపించేటటువంటి సమయం ఇది. ఈ కాలంలో ఈ పార్టిసిపేటరీ లైఫ్లో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మనం తెస్సలోని పత్రిక
ఒకటవ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూస్తాం మనం. అందులో అంటాడు, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే పౌలు ఆదరిస్తున్నాడు తెస్సలోనికి గ్రామంలో, ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఎర్త్లీ అబౌట్, యువర్ లైఫ్ ఈజ్ ఫర్ ఆల్ కదా. వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఆల్. అందరి కొరకు నువ్వు ఒక్కడివి, అందరి కొరకు అందరూ జీవించేది నేర్చుకోవాలి. స్వార్థపరమైన సంకుచితమైన జీవితాన్ని మనం ఆఫ్ చేసి క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచేదానికి లిటిల్ పించ్ ఆఫ్ హాస్పిటాలిటీ, నువ్వేదో ఒకటి ఇతరులకు ఉపయోగపడేటటువంటి సాధనంగా నువ్వు కనబడాలి రాబోయే కాలంలో. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ వాడిన పదం ఒకరినొకడు ఆదరించి క్షేమాభివృద్ధి కలుగు చేయడి. రియల్ ట్రాన్స్లేషన్ హీబ్రూ భాషలో షాలోమ్, షాలోమ్, సలాం, సలామత్ అంటే ఏంటంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కాంక్షించడం. అది కాకుండా వెల్బీయింగ్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ, మన క్షేమాన్ని ఆశించి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిల్డింగ్ అప్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీస్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ లైఫ్. క్షేమాభివృద్ధి కలుగు చేసేదానికి. ప్రియ స్నేహితులారా, వీఆర్ రిమెంబరింగ్ వాట్ ఈస్, మనము జ్ఞాపకము తెచ్చుకోనము అంటున్నాడు. అంటే ఏంటంటే యు రిమెంబర్ గాడ్స్ లవ్. ఎప్పటికప్పుడు మనం పెదవి తుడిచేసుకొని నాకు దేవుడితో సంబంధం అనకూడదు. యూ షుడ్ బి కాన్స్టెంట్లీ, యాజ్ మచ్ యాజ్ యు ఆర్ ఇన్ ద మెమరీ ఆఫ్ గాడ్, యూ ఆల్సో మస్ట్ హ్యావ్ ది సేమ్ మెమరీ అబౌట్ గాడ్. దేవుని ప్రేమ చవిచూచిన వాడిగా దేవుడిపై ఆధారపడి ఉండాలి. ఆ కొత్త నిబంధనలో ఆ పేరు జకార్ అని పెట్టి, జకరయ్య అంటే ఏంటి? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటి ఆ జ్ఞాపకం అంటే నీ చేదనుభవం, పేడ మట్టి తొక్కుకుంటా వచ్చారు కదా మీరు, ఇవాళ ద్రాక్షాలు పండించుకొని తింటున్నారు ఇక్కడ. వాట్ ఏ చేంజ్ ఆఫ్ చేంజ్ అంటారు దాన్ని. ఇంత గొప్ప మార్పును మనం చూస్తున్నాం మనం. కాబట్టి దేవుని జ్ఞాపకాన్ని గమనించి, ఆయన తిట్టినా పర్వాలేదు అనుకోండి, మీరు ఈ చెర అయినా పర్వాలేదు, ఈ బానిసత్వం కొద్ది రోజులు ఉంది, మరలా దేవుడే మనల్ని వెనక్కి తీసుకొని రాగలడు. నీ వల్ల కాదు ఇది. గద్దరెక్కల మీద మోసుకొచ్చినట్లుగా ఆ ఎక్సోడస్లో, అలాగే మనల్ని ఇప్పుడు దేవుడు తీసుకొని వచ్చి ఈ స్వేచ్ఛను మనకిస్తాడు. ఆయన తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము అంటాడు లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో. తన పరిశుద్ధ నిబంధన జ్ఞాపకం చేసుకుని, గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరులు. మనం కూడా మన పిల్లలకి పితరులము. యు రిమెంబర్ ద లవ్ ఆఫ్ గాడ్, దాన్ని జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఉన్నాడు. ఇతరుల క్షేమాభివృద్ధి కోరుకోవాలి మనం, మన క్షేమాన్ని మనం చూసుకోవాలి మనం. ఇది ఈ నూతన సంవత్సర పోకడలో మనం చేసేటటువంటి ఈ ఆలోచనలలో ఇదే తెస్సలోని పత్రికకు పౌలు ఇంకో మాట అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నాడు. అంటే దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ వెరీ పవర్ఫుల్ మీన్స్ బై విచ్ యూ ఆర్ రిమెంబర్డ్, బై విచ్ యూ ఆర్ ఇన్స్పైరింగ్ యువర్ చిల్డ్రన్. దేవుని యొక్క జ్ఞాపిక కొరకు నువ్వు ఇన్స్పైర్ చేయడానికి గొప్ప సాధనం ఏంటంటే తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఆయన ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పటికప్పుడు మూతుడుచుకోవడం కాకుండా, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి దీవెనల నిమిత్తం ఈ సంవత్సరం అంతట్లో వెనక్కి తిరిగి చూస్తున్నాను. నేను ఎన్నిసార్లు నీ దీవెనలు ఇచ్చావు, పడిపోతే లేవనెత్తావు, నేను మంచం మీద పడి ఉన్నవాడినైతే నన్ను తిరిగి లేవనెత్తావు. యూ హ్యావ్ టచ్డ్ మీ, యూ హ్యావ్ హీల్డ్ మీ, యూ హ్యావ్ ఎంకరేజ్డ్ మీ, యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ మీ. కొన్నిసార్లు నీకు తెలిసి, చాలాసార్లు నీకు తెలియకుండా, హౌ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ యూ, అపాయింటింగ్ గార్డింగ్ ఏంజల్స్ టు యూ అరౌండ్. నీకు పిల్లల్నిచ్చి, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగించి, వాళ్ళ పిల్లల్నిచ్చి, వాళ్ళ ప్రయాణాల్లో తోడయండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, చదువులు ఇచ్చి, వాట్ డిడ్ నాట్ హీ గివ్ యూ? ఏమి ఇవ్వలేదు దేవుడు నీకు. అది నీ పిల్లలకు తెలియజెప్పాలి. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద టైమ్ టు థ్యాంక్ గాడ్, టు ప్రైజ్ ద లార్డ్. మనం చాలాసార్లు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. అయ్యేం వద్దు. ఇవాళ ఈ రాత్రి ఇట్ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతలు మాత్రమే. ఏ ప్రైజింగ్
టు లార్డ్ కావాలి. నీ పిల్లలకు నేర్పండి, దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఎవ్రీ నైట్ యూ స్లీప్ ఇన్ ద మార్నింగ్ యూ మస్ట్ అపియర్ బిఫోర్ గాడ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ది నైట్స్ రెస్ట్. ఈ సంవత్సరం అంతటిని బట్టి ఈ న్యూ ఇయర్ బిగినింగ్లో దేవుడి దగ్గర కూర్చోండి, కుటుంబంగా కూర్చోండి, దేవుడిని ప్రార్థన చేయండి, దేవుడిని స్తుతించండి. ప్రార్థన, స్తుతి ఈ రెండు కూడా ఈ కొత్త సంవత్సరాల మధ్యలో ఈ వెరీ ట్రాన్సిషనల్ పీరియడ్, ఈ రెండు కూడా నీ మంత్రాలు, ఈ రెండు కూడా నీ శక్తిపూరితమైనటువంటి సాధనాలు. ఆయన అంటున్నాడు, దేవా నీ ప్రేమ ఎంత గొప్పదో అనేది నేను చవి చూస్తూ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు మా జీవితాల్లో. సంవత్సరములు జరుగుచుండగా నీవేం చేస్తున్నావో మా జీవితాలకు మాకు తెలియజెప్పు ప్రభు. వీ వాంట్ టు సీ ఎట్ అనదర్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్. కోపించుచునే మేము తప్పు చేసాం, నువ్వు కోపడుతున్నావు, కానీ నీ వాత్సల్యతను జ్ఞాపకానికి నువ్వు తెచ్చుకో. మేము భరించలేము నీ కోపాన్ని, నీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కరుణించండి. ప్రార్థన చేయమనండి, మీరు మీ పిల్లలతో ప్రార్థన చేయించండి. దేర్ఫోర్ దిస్ ఇస్ ఎ టైమ్ టు రిమెంబర్. ఒక ఆయన మత్తయి సమూయేలు అనే ఆయన ఒక చక్కటి పాట రాస్తున్నాడు. ఏంటంటే, పాత వత్సరంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ము కావుము, నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా, దాత క్రీస్తు నాదరక్షక వందనంబొనర్తుమో ప్రభో ప్రభో, వందనంబొనర్తుమో ప్రభో ప్రభో. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమలో మేము నీ ప్రేమను చవిచూచాము, నీ దీవెనలు చవిచూచాము. నీ కోపం కూడా కొన్నిసార్లు మా పట్ల ఉన్నదని మేము ఎరుగుదాము, మమ్మల్ని క్షమించండి. నీ కోపంలో నీవు తిరిగి మరలా ఒక తల్లి వలె ఒక తండ్రి వలె మమ్మల్ని ఆదరిస్తున్నావు. ఆ ఆదరణ స్పర్శ కూడా మేము ఎరుగుదాము. దేవా, మన్నించండి మమ్మను, మా బిడ్డలను మమ్మను మన్నించండి ప్రభా. నూతన వర్షంలో మేము అడుగుపెట్టేటప్పుడు శుద్ధీకరించండి, నూతనపరచండి, వినూత్నపరచండి. మరలా రిపీట్ ద సేమ్ యాక్ట్స్ దట్ యూ హ్యావ్ రెండర్డ్ అపాన్ అవర్ పేరెంట్స్, వన్స్ అగైన్ యూ షవర్ అపాన్ అవర్ చిల్డ్రన్ ఆల్సో. మా పితరుల పట్ల నీవు చూపిన ప్రేమ నా పిల్లల పట్ల కూడా చూపించు ప్రభా. నీ వాత్సల్యత మాకు కావాలి. నీ కోపంలో మేము బ్రతకలేము. మాకు నీ విడుదల కావాలి, మీ రక్షణ కావాలి, నీ ప్రేమ మాకు కావాలి. రాబోయే సంవత్సరం మరింత దీవెనకరంగా మా బిడ్డలకు ఉండులాగా దీవించి ఆశీర్వదించి మమ్మను నీ యొక్క క్షేమములో ఆ షలోం అనుభవం మాకు అనుగ్రహించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము, ఆయన క్షేమము మీకు సదా తోడయుండునుగాక. ఆమెన్.